ఇప్పుడున్న మనుషులు పూర్వపు మనుషులను చూసి మనం వాళ్ళకన్నా చాలా అడ్వాన్స్డ్ పొజిషన్లో అంటే దాదాపు ఒక కొత్త జాతిలాగా ఎదిగామనుకుంటాం. దానికి కేవలం కొన్ని వందల సంవత్సరాలు మాత్రమే పట్టింది. కానీ మన డెవలప్మెంట్ అనేది గెలాక్టిక్ స్కేల్లో చూసుకుంటే చాలా చిన్నదిగా అనిపిస్తుంది. సో మనిషి ఒక గెలాక్సీని ఆ తర్వాత ఎంటైర్ యూనివర్స్ ని తన అదుపులోకి తెచ్చుకోవడానికి ఎంత టైం పడుతుంది అండ్ యూనివర్స్ లో పవర్ఫుల్ సివిలైజేషన్ ఉందా, దానికి సంబంధించిన గుర్తులు చైనా ఆస్ట్రోనమర్స్ కనుక్కున్నారా, అండ్ మన యూనివర్స్ ని టైప్ 4 సివిలైజేషన్ వాళ్ళు క్రియేట్ చేశారా అనే క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ తెలుసుకోవాలి అంటే వీడియోని ఎండ్ వరకు చూడండి. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు మాట్లాడుకుందాం. మనిషి ఇంటర్నెట్ ని క్రియేట్ చేసి చంద్రుడి మీద అడుగుపెట్టి సౌరమండలాన్ని కూడా దాటి ఇంటర్స్టెల్లర్ స్పేస్ లోకి అడుగుపెట్టాడు. అంటే 100 సంవత్సరాల క్రితం కన్నా ఇప్పుడు మనిషి చాలానే సాధించాడు అని చెప్పుకోవచ్చు. కానీ ఇదంతా సముద్రంలో నీటి బిందువు అంతా మాత్రమే అని చెప్పుకోవాలి. ఎందుకంటే యూనివర్స్ ఇంత పెద్దదైనప్పుడు అందులో 1% ని ఆక్రమించుకున్నా కూడా ఇంకా 99% మిగిలే ఉంటుంది. అంటే యూనివర్స్ ని ఎంతో కొంత ఉపయోగించుకొని దాన్ని మన కంట్రోల్లోకి తీసుకున్నప్పుడే మనం డెవలప్ అయ్యాం అని చెప్పుకోవాలి. ఎందుకంటే మనిషి ఎంత కంట్రోల్ చేసుకొని భూమి మీదనే కూర్చున్నా కూడా మనిషి ఆలోచనలు అంతరిక్షం వైపే వెళ్తాయి. భూమి మీద తీర్చుకోవాల్సిన ప్రాబ్లమ్స్ ఎన్ని ఉన్నా కూడా అంతరిక్షాన్ని చూడాలి, దాన్ని పొందాలి అనే ఆలోచనలే వస్తాయి. కాబట్టి యూనివర్స్ లో మిగతా చోట్ల లైఫ్ అనేది ఉంటే, దానికి కూడా తెలివి ఉంటే అది కూడా ఖచ్చితంగా యూనివర్స్ ని జయించడానికే చూస్తుంది. ఎందుకంటే అంతకు మించి యూనివర్స్ లో ఒక లైఫ్ కి పనేం ఉండదు. ఒకవేళ అవి జంతు జాతులు అయితే తప్ప అవి తిండి నిద్ర తప్ప ఇంకొక దాన్ని కోరుకునే శక్తి ఉండదు. సో తెలివైన ఏలియన్ ప్రాణులు యూనివర్స్ ని ఆక్యుపై చేయడం తప్ప ఇంకొక కోరిక ఈ యూనివర్స్ పుట్టనీయదు. అంటే యూనివర్స్ తప్ప ఇంకొకటి ఉంటే వాటిని పొందడానికి తెలివి ఉన్న ప్రాణికి ఉండే టార్గెట్ అవుతుంది. కానీ ఉన్నది ఒక్క యూనివర్స్ మాత్రమే కాబట్టి వాటికి యూనివర్స్ ని పొందడం తప్ప మరొక లైఫ్ గోల్ ఇంకొకటి ఉండదు. సో అప్పుడు లైఫ్ అనేది 4 లేదా అంతకంటే అడ్వాన్స్డ్ సివిలైజేషన్స్ గా ఎదిగి యూనివర్స్ ని పొందడానికి ట్రై చేసే అవకాశం ఉంది. అందులో టైప్ 1, టైప్ 2, టైప్ 3, టైప్ 4 సివిలైజేషన్స్ ఉంటాయి. ముందుగా టైప్ 1 సివిలైజేషన్ లో మన భూమి ముందుగా వస్తుంది. అండ్ దీన్ని ప్లానెటరీ సివిలైజేషన్ అని కూడా అనొచ్చు. ఎందుకంటే మనిషి టైప్ 1 సివిలైజేషన్ లో తాను నివసించే భూమి మీద ఉండే ఎనర్జీని మొత్తం ఉపయోగించుకొని టైప్ 1 సివిలైజేషన్ గా ఎదగాలి. ఒకవేళ ఏలియన్సే మారుమూల గెలాక్సీలో ఉన్నా సరే అవి కూడా వాటి గ్రహంలోనే ఎనర్జీని మొత్తం ఉపయోగించుకుంటేనే అవి టైప్ 1 సివిలైజేషన్ గా మారుతాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి టైప్ 2 సివిలైజేషన్. ఇందులో ఏలియన్స్ దాని స్టార్ యొక్క ఎనర్జీని మొత్తం ఉపయోగించుకొని దాని సౌరమండలానికి చక్రవర్తిగా మారాను అని గొప్పగా ఫీల్ అవుతాయి. అయితే లైఫ్ అనేది అంతటితో ఆగకుండా టైప్ 3 సివిలైజేషన్ గా మారాలి అనుకుంటుంది. అందులో అది ఉండే ఎంటైర్ గెలాక్సీలోని ఎనర్జీని సొంతం చేసుకొని గెలాక్సీని తన కంట్రోల్లోకి తీసుకుంటుంది. అంటే అందులో ఉండే బ్లాక్ హోల్స్ ని నక్షత్రాలన్నింటినీ తన కంట్రోల్లోకి తీసుకుంటుంది. సో గెలాక్సీని ఆక్రమించుకున్నాక యూనివర్స్ లో ఎంత ఆక్రమించుకున్నా ఉండేవి గెలాక్సీలు మాత్రమే. కాబట్టి అప్పుడు టైప్ 4 సివిలైజేషన్ అంటే ఏకంగా యూనివర్స్ మొత్తాన్ని ఆక్రమించుకోవడం లాంటిది. అయితే వీటన్నిటి ప్రకారం మనుషులు ఇప్పటికీ టైప్ 1 సివిలైజేషన్ గా మారలేదు. అలా అని టైప్ 0 సివిలైజేషన్ లో కూడా లేం. టైప్ 0 సివిలైజేషన్ అంటే దాదాపు 1 మెగావాట్ల ఎనర్జీని ఉపయోగించుకుంటుంది. కానీ మనం యూజ్ చేసేది 17.7 టెరావాట్ల ఎనర్జీ. సో దీన్ని బట్టి హ్యూమన్ కైండ్ అనేది 0.73 టైప్ సివిలైజేషన్ లో ఉంది. కానీ మనం టైప్ 1 సివిలైజేషన్ కి చేరుకోవడానికి ఇంకా ఎంత టైం పడుతుంది అని ఆలోచిస్తే దానికి సైంటిస్టులు చేసిన ఎస్టిమేషన్ ప్రకారం ఒకవేళ మనిషి సంవత్సరానికి ఉపయోగించే ఎనర్జీని 3% పెంచుకుంటూ పోతే టైప్ 1 సివిలైజేషన్ గా మారడానికి 100 నుండి 200 సంవత్సరాల టైం పడుతుంది అని తెలిసింది. మన సూర్యుడు 1000 కోట్లకు సమానమైన ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుంటే మనం ఇప్పటికీ అందులో 10 లక్షల వంతు మాత్రమే యూజ్ చేసుకుంటున్నాం. ఒకవేళ భూమి మీద ఉన్న సోలార్ ఎనర్జీని, విండ్ ఎనర్జీని, టైడల్ ఎనర్జీని అంటే సముద్రపు అలల ఎనర్జీని యూజ్ చేసుకొని భూమి మీద వాతావరణాన్ని కంట్రోల్ చేసి భూకంపాలకు చెదిరిపోని ఫ్లోటింగ్ సిటీస్ ని నిర్మిస్తే మనం కూడా టైప్ 1 సివిలైజేషన్ గా మారగలం. అండ్ ఇది చూసి గ్రేట్ అనుకోకండి, ఎందుకంటే ఇదంతా టైప్ 2 సివిలైజేషన్ ముందు నామ మాత్రమే. టైప్ 2 సివిలైజేషన్ లో ఉండే ఇంటెలెక్చువల్ క్రీచర్స్ అనేవి దాని పేరెంట్ స్టార్ యొక్క మొత్తం ఎనర్జీని యూజ్ చేసుకొని దాని సౌరమండలాన్ని గుప్పిట్లో ఉంచుకుంటుంది. అందుకే దీన్ని స్టెల్లార్ సివిలైజేషన్ అంటారు. సో ఈ టైప్ 2 సివిలైజేషన్ ని సాధించడానికి మనిషి దగ్గర ఉన్న ఒక ఐడియా ఏంటంటే స్టార్ చుట్టూ ఒక డైసన్ స్పియర్ ని నిర్మించడం. సింపుల్ గా ఒక డైసన్ రింగ్ ని కన్స్ట్రక్ట్ చేసి స్టార్ నుండి వచ్చే ఎనర్జీని స్టోర్ చేసుకోవడం. అయితే స్టార్ యొక్క ఎనర్జీని
ఒక్క రింగ్ తో మొత్తం తీసుకోలేం. కాబట్టి ఒక్క రింగ్ తోనే ఆగకుండా దాని చుట్టూ ప్రతి ఆర్బిట్ లో డైసన్ రింగ్స్ ని కన్స్ట్రక్ట్ చేసి ఒక ప్లానెట్ సైజ్ లో వాటిని నిర్మించి స్టార్ యొక్క లైట్ ని మొత్తం బ్లాక్ చేయాలి. అప్పుడే దాని ఎనర్జీని మొత్తం క్యాప్చర్ చేయగలరు. సో ఒక నక్షత్రాన్ని కంట్రోల్ చేసిన తెలివైన జీవికి బ్లాక్ హోల్ నుండి ఎనర్జీని ఎలా తీసుకోవాలో కూడా తెలుస్తుంది. అదే టైప్ 3 సివిలైజేషన్. వీళ్ళు ఒక స్టార్ నుండి కొంత ఎనర్జీని తీసుకొని దాన్ని బ్లాక్ హోల్ చుట్టూ ఉండే రీజన్లోకి పంపిస్తారు. అలా అది బ్లాక్ హోల్ చుట్టూ తిరిగి 29% ఎక్కువ ఎనర్జీతో తిరిగి వస్తుంది. సో ఒక నక్షత్రంలో కొంత భాగాన్ని బ్లాక్ హోల్ చుట్టూ వేసి మరింత ఎనర్జీని పొందడం అనేది ఎంత డేంజరస్ టెక్నాలజీనో మీరే ఊహించుకోండి. అలాగే బ్లాక్ హోల్ అనేది హాకింగ్ రేడియేషన్ ని కూడా విడుదల చేస్తుంది. అంటే అది చనిపోయే ప్రాసెస్ లో దాని ఎనర్జీని మొత్తం కోల్పోతుంది. దాన్ని కూడా టైప్ 3 సివిలైజేషన్ వాడుకుంటుంది. సో హాకింగ్ రేడియేషన్ ని యూజ్ చేసుకోవడం అనేది ఒక చిన్న విషయం కాదు. ఎందుకంటే ఒక బ్లాక్ హోల్ అనేది దాని జీవిత కాలంలో మింగేసిన కోటాను కోట్ల నక్షత్రాలు, గ్రహాలు, ఇంకా ఎన్నో సెలెస్టియల్ ఆబ్జెక్ట్స్ యొక్క ఎనర్జీ మొత్తం హాకింగ్ రేడియేషన్ రూపంలో విడుదలవుతుంది. సో ఆ రేడియేషన్ అనేది ఎంత పవర్ఫుల్ గా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ ఈ సివిలైజేషన్ ని గెలాక్టిక్ సివిలైజేషన్ అని కూడా అంటారు. అంటే వీళ్ళు గెలాక్సీలో ఉండే ప్రతి నక్షత్రం చుట్టూ ఒక డైసన్ స్పియర్ ని ఖచ్చితంగా ఏర్పాటు చేస్తారు. అలాగే ప్రతి ప్లానెట్ ని వాటి ఎనర్జీని కంట్రోల్ చేసి కొత్త ప్లానెట్స్ ని కూడా సృష్టించగలరు. అండ్ వీళ్ళకి ఇన్ఫైనైట్ ఎనర్జీ సప్లై ఉంటుంది. అలాంటి తెలివైన ఏలియన్స్ ఇవి. ఒక రకంగా ఇవి మరణాన్ని జయించి ఇమ్మోర్టల్ గా మారుతాయి. అంటే చావులేని వారిగా మారిపోతారు. కానీ గెలాక్టిక్ సివిలైజేషన్ కి ఉండే ఒకే ఒక్క ప్రమాదం సూపర్నోవా మాత్రమే. అంటే ఒక నక్షత్రం పేలిపోవడం అనేది విశ్వంలోనే అతిపెద్ద పేలుడని చెప్పుకోవచ్చు. సూపర్నోవా అనేది ఒక గెలాక్సీని, అందులో ఉండే లైఫ్ ని, దాని నుండి వచ్చే షాక్ వేవ్స్ తో ఎనర్జీతో ఇంటర్నల్ గా నాశనం చేయగలవు. సో మనిషి టైప్ 3 సివిలైజేషన్ గా మారడానికి 1,00,000 సంవత్సరాలు పడుతుంది. మేబీ 10 లక్షల సంవత్సరాలు కూడా పట్టొచ్చు. అయితే స్పేస్ సూట్ లేకుండా అంతరిక్షంలోకి అడుగు కూడా పెట్టలేని మనిషి బ్లాక్ హోల్స్ దగ్గరికి, అలాగే నక్షత్రాలను, గెలాక్సీలను కంట్రోల్ చేయడం అనేది ఎలా సాధ్యం అని అనుకోవచ్చు. అందుకే ఇక్కడ మనం ఉపయోగించే పదం ఇంటెలిజెంట్ సివిలైజేషన్. అంటే మనకుండే తెలివితోనే వాటన్నిటిని మనిషి కానీ ఏదైనా ఏలియన్ ఇంటెలిజెన్స్ సాధించవచ్చు. అంటే ఆలోచనకు ఉన్న పవర్ ఎలాంటిదో మీరే అర్థం చేసుకోవచ్చు. సో అలా మీ లైఫ్ ని కూడా థింకింగ్ తోనే మీరు గొప్ప స్థాయికి తీసుకెళ్లొచ్చు. దానికోసం థింక్ స్ట్రైట్ అనే బుక్ లో ఆలోచన శక్తి ఎలాంటిదో చాలా ఇంట్రెస్టింగ్ గా వివరించారు. కాబట్టి ఇప్పుడే ఈ బుక్ యొక్క సమ్మరీని ఆడియో రూపంలో, అది కూడా మన తెలుగులో వినడానికి కుక్కు FM ని డౌన్లోడ్ చేసుకొని 399 రూపీస్ యాన్యువల్ ప్లాన్ ని ALK 50 కోడ్ తో కేవలం 199 రూపీస్ కే పొందొచ్చు. సో తప్పకుండా ట్రై చేయండి. అయితే అలాంటి టైప్ 3 సివిలైజేషన్ అనేది యూనివర్స్ లో ఉంటే మనం దాన్ని ఈజీగా కనుక్కోవచ్చు. నాసా అన్వేషణలో దాదాపు 4000 ఎక్సో ప్లానెట్స్ ని కనుక్కున్నాం. అవన్నీ కేవలం మన గెలాక్సీలో మాత్రమే ఉన్నాయి. కాబట్టి ఇంకా కొన్ని ట్రిలియన్ల గ్రహాలు, నక్షత్రాల చుట్టూ తిరుగుతున్నాయి. కానీ ఇంకా మనం ఎలాంటి ఏలియన్ సివిలైజేషన్ ని కనుక్కోలేదు. దానికి కారణం మనం ఇంకా మన గెలాక్సీని 0.01% కూడా శోధించలేదు. అండ్ వాటితో కమ్యూనికేట్ చేయడానికి మనం పంపించిన రేడియో సిగ్నల్స్ అన్నీ కూడా టైప్ 0 సివిలైజేషన్ వాళ్ళు పంపించేవి మాత్రమే. అలాంటి సిగ్నల్స్ ని ఆల్మోస్ట్ అవుటర్ స్పేస్ లో ఉండే స్టాటిక్ చార్జెస్ తో ఇంటరాక్ట్ అయ్యి ఆ సిగ్నల్స్ అనేవి డిస్ట్రాయ్ అవుతాయి. అండ్ ఇంకొన్ని అవుటర్ స్పేస్ లోకి వెళ్ళినా కూడా అడ్వాన్స్డ్ సివిలైజేషన్ ఏలియన్స్ కి అవి ఒక నాన్ సెన్స్ లాగా అనిపిస్తుంది. ఒకవేళ మన గెలాక్సీలో టైప్ 1, టైప్ 2 సివిలైజేషన్స్ ఉన్నా కూడా అవి పంపించే సిగ్నల్స్ ని అర్థం చేసుకునే లెవెల్ కి మన సివిలైజేషన్ ఇంకా డెవలప్ అవ్వలేదు. అండ్ వాటిని మనం గుర్తుపట్టలేం కూడా. అయితే నేషనల్ ఆస్ట్రోనామికల్ అబ్జర్వేటరీ ఆఫ్ చైనాలోని కొంతమంది రీసెర్చర్స్ చేసిన పరిశోధనలో 21 గెలాక్సీలను పరిశోధిస్తే అందులో 2 గెలాక్సీలు వింతగా ఇన్ఫ్రారెడ్ వేవ్స్ ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి అని కనుక్కున్నారు. ఆ ఇన్ఫ్రారెడ్ ఎమిషన్స్ అనేవి న్యాచురల్ గా జరిగే ఫినామినా కాదు. దాన్ని ఎవరో కావాలనే ప్రొడ్యూస్ చేస్తున్నారు. అందులో అడ్వాన్స్డ్ సివిలైజేషన్ ఉండొచ్చు, లేకపోతే ఆ గెలాక్సీ మొత్తం ఎనర్జీని స్టోర్ చేసుకునే టెక్నాలజీతో నిండి ఉండొచ్చు అని వాళ్ళ టీం చెప్తుంది. కానీ వాటిని మనం ప్రూవ్ చేయడం చాలా కష్టం. అయితే అడ్వాన్స్డ్ సివిలైజేషన్ ని డిటెక్ట్ చేయడానికి ఇంకొక దారి ఏంటంటే అవి వాటి గెలాక్సీలలో ఉండే ఎనర్జీని మొత్తం ఉపయోగించుకొని అక్కడ ఇంకేం మిగలకుండా చేసి వేరే గెలాక్సీకి వెళ్ళొచ్చు. అలాంటి వాటి కోసం మనం వెతికితే మనకు దొరికేవి యూనివర్స్ లో ఎంటీగా కనిపించే వాయిడ్స్ అనే రీజన్. ఇందులో ఎలాంటి పదార్థం కానీ ఒక లైట్ కూడా అందులో నుండి రాదు. అయితే అవి ఖచ్చితంగా ఏలియన్ సివిలైజేషన్ వల్ల ఏర్పడి ఉండొచ్చు అని ఇప్పుడే ఖచ్చితంగా చెప్పలేమని ఆస్ట్రోనామర్స్ అంటున్నారు. అయితే టైప్ 3 సివిలైజేషన్ కి మనలాంటి జీవులు ఒక ఇన్నోసెంట్ క్రీచర్స్ లాంటివి. కాబట్టి మనకు ఉండే ప్రకృతి ప్రసాదితమైన లైఫ్ ని
డిస్టర్బ్ చేయకపోవడం వాటి చట్టాల్లో ఉండొచ్చు, లేకపోతే మనల్ని తెలివైన ప్రాణులుగా గుర్తిస్తే అవి మనల్ని చేరుకోవడానికి ఇప్పటికే ప్రయాణమై ఉండొచ్చు. అయితే టైప్ 3 సివిలైజేషన్ యూనివర్స్ లో ఉన్నా కూడా అవి బయట విశ్వానికి వాటి ఉనికిని తెలియకుండా దాచుకోవడానికి ఇష్టపడుతుండొచ్చు. ఎందుకంటే టైప్ 3 సివిలైజేషన్ అనేది ఉంటే వాటికి గెలాక్సీలను కంట్రోల్లోకి తీసుకోవడం పెద్ద కష్టమేం కాదు. కానీ అవి ఎందుకు మిగతా సివిలైజేషన్స్ కి తెలియకుండా ఉండాలి అనుకుంటాయి అనేది తెలుసుకోవాలి అంటే మనం టైప్ 4 సివిలైజేషన్ గురించి మాట్లాడుకోవాలి. టైప్ 4 సివిలైజేషన్ అనేది యూనివర్స్ మొత్తాన్ని వాళ్ళకి ఉండే తెలివితో ఆక్రమించుకుంటారు. ఎందుకంటే లైఫ్ యొక్క చివరి లక్ష్యం యూనివర్స్ మొత్తాన్ని ఆవరించి యూనివర్స్ మొత్తం నిండిపోవడం. కాబట్టి యూనివర్స్ మొత్తం నిండిపోయాక యూనివర్స్ ని కంట్రోల్లోకి తీసుకున్నాక జీవానికి ఆలోచన అనేది వస్తే అది మరొక యూనివర్స్ ని క్రియేట్ చేయడం. ఎందుకంటే మనకు తెలిసి ప్రకృతిలో ఎలాంటి జీవమైనా సరే పుట్టాక అది ఇంకొక ప్రాణిని పుట్టిస్తుంది. అది మనిషి అయినా సరే సూక్ష్మజీవి అయినా సరే. కాబట్టి టైప్ 4 సివిలైజేషన్ కి చేరుకున్నాక వాళ్ళ ల్యాబ్ లో మరొక విశ్వ సృష్టి చేయగలరు. ఒక రకంగా వీళ్ళు దేవుళ్ళు అనుకోవచ్చు. అలాంటి దేవుళ్ళు ఉంటే వాళ్ళు క్రియేట్ చేసిన యూనివర్స్ లో ఒకటి మనదై ఉండొచ్చు. అందుకే ఈ యూనివర్స్ లోని టైప్ 3 సివిలైజేషన్ అనేది టైప్ 4 సివిలైజేషన్ గా మారలేదు. ఎందుకంటే మన యూనివర్సే అడ్వాన్స్డ్ సివిలైజేషన్ వాళ్ళు తయారు చేసిన యూనివర్స్ కాబట్టి మన యూనివర్స్ లో ఉండే టైప్ 3 సివిలైజేషన్ ని ఎప్పటికీ టైప్ 4 సివిలైజేషన్ గా మారనివ్వరు. ఒకవేళ మారినా కూడా అది కేవలం మన యూనివర్స్ ని మాత్రమే కంట్రోల్ చేయగలిగే శక్తిని మాత్రమే ఇస్తారు. కాబట్టి టైప్ 3 సివిలైజేషన్ అనేది వాటి అస్తిత్వాన్ని అవి తెలుసుకొని వాటి మనుగడను అవి కొనసాగిస్తుంటాయి. సో ఇదంతా వినడానికి హైపోథెటికల్ గానే అనిపిస్తుంది. కానీ హ్యుమానిటీ యొక్క ఫ్యూచర్ ఏంటి, అసలు మానవ జాతికి అర్థం సార్థకత, అసలు దేన్ని సాధించడానికి మానవ జాతి అవతరించింది అనే క్వశ్చన్స్ వేసుకొని ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు వచ్చే సమాధానాలే ఇప్పటి వరకు మనం చెప్పుకున్నవన్నీ. కాకపోతే ఇవన్నీ సైన్స్ దృష్టిలో లేకపోతే టోటల్ హ్యుమానిటీకి అర్థం ఏంటి అనుకున్నప్పుడు మాత్రమే ఇవన్నీ వస్తాయి. అలా కాకుండా సింగిల్ గా ఒక మనిషి, అది మీరు కానీ నేను కానీ నా సొంత లైఫ్కి అర్థం ఏంటి అనుకున్నప్పుడు డిఫరెంట్ ఆన్సర్స్ వస్తాయి. వాటి గురించి ఇంకొక వీడియోలో మాట్లాడుకుందాం. సో ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఈ సివిలైజేషన్స్ గురించి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.